నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు క్యారెట్ రైస్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. మీ పిల్లలు క్యారెట్ తినట్లేదా? అల్లరి చేస్తున్నారా? ఈ విధంగా క్యారెట్ రైస్ పెట్టండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. దీనికోసం ముందుగా రైస్‌ని ఉడికించుకొని ఒక్కసారి కలిపి చల్లారపెట్టుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. అలాగే ఆయిల్ బాగా మరిగిన తర్వాత కాస్తంత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకొని, చివరిలో కొద్దిగా జీడిపప్పు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం ఏమీ యాడ్ చేయమండి. కొంచెం పావు చెంచా మనం మిరియాల పొడి యాడ్ చేసుకొని అడుగు మాడకుండా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని, చివరిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మసాలా యాడ్ చేసి ఒక్కసారి మరి కలుపుకొని, మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మనం ఆల్రెడీ మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చివరిలో మీరు చెక్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. ఇది ఆప్షనల్, కానీ ఇది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇదంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకైతే భలే నచ్చుతుందండి. మనకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా. మనం ఎలాంటి పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వాడకుండా చక్కగా చేసుకోవచ్చు. 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.